హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. నేను మీ శ్రీనివాస్ని. మన దేశం కేవలం భక్తికే కాదు, సైన్స్, ఇంజనీరింగ్ మరియు అంతు చిక్కని రహస్యాలకు నిలయం. ఆధునిక టెక్నాలజీ కూడా కనిపెట్టలేని కొన్ని అద్భుతాలు వేల ఏళ్ల క్రితమే మన దేశంలో జరిగాయి. నీటిపై తేలే ఇటుకలు, గాల్లో తేలే స్తంభాలు, నీడపడని గోపురాలు వినడానికి ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఈ రోజు ఈ వీడియోలో ఆధునిక సైన్స్ కే సవాలు విసురుతున్న మన దేశంలోని టాప్ 5 అద్భుత దేవాలయాల గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళైతే ఫాలో అయితే అయిపోండి. మనకు ముందుగా తంజావూరు ఆలయం గురించి మనం తెలుసుకుందామండి. తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వర ఆలయం దాదాపు 1000 ఏళ్ల క్రితం రాజరాజ చోళుడు నిర్మించిన ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ రాళ్లతో కట్టబడి ఉంది. ఇక్కడి విచిత్రం ఏమిటంటే మధ్యాహ్నం వేళ ఈ ఆలయ ప్రధాన గోపురం నీడ నేలపై పడదు. అంతకంటే పెద్ద ఆశ్చర్యం, ఈ గోపురం పైన ఉన్న ఒకే ఒక్క రాతి శిఖరం బరువు అక్షరాల 80 టన్నులు. అప్పట్లో ఎలాంటి క్రేన్లు, మిషన్లు లేవు. మరి అంత బరువైన రాయిని 216 అడుగుల ఎత్తుకు ఎలా తీసుకెళ్లారో ఇప్పటికీ సైంటిస్టులకు అంతు చిక్కిన రహస్యం. ఇది చూసుకుంటే లేపాక్షి గుడి అన్నమాట. ఇది చూసుకుంటే మనకు రెండవది ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం. ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలు ఉంటాయి. కానీ అందులో ఒక స్తంభం మాత్రం భూమిని తాకకుండా గాల్లో తేలుతూ ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ స్తంభం కింద నుండి మనం ఒక పేపర్ ని లేదా బట్టను అటు ఇటు సులువుగా పంపించవచ్చు. బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి ఆ స్తంభాన్ని కదల్చడానికి ప్రయత్నించాడు. కానీ ఆలయం మొత్తం కూలిపోయేలా కనిపించడంతో భయపడి వదిలేశాడు. మన పూర్వీకుల ఆర్కిటెక్చర్ కు ఇదొక నిదర్శనం అని చెప్పొచ్చు అనమాట. అలాగే ఇంకా మనకు కోనార్క్ సూర్యదేవర ఆలయం అండి. ఈ ఆలయం చూసుకుంటే మనకు ఒడిశాలోని కోనార్క్ సూర్యదేవర ఆలయం. ఈ ఆలయంలోని ఒక భారీ రథంలా డిజైన్ చేశారు. దీనికి 24 రాతి చక్రాలు ఉంటాయి. ఈ చక్రం కేవలం అందం కోసం చెక్కినవి కావు. ఇవి అప్పట్లోనే సూర్యరశ్మి ఆధారంగా సమయాన్ని ఖచ్చితంగా చూపించే గడియారాలు. కేవలం ఆ చక్రంపై పడే నీడను చూసి నిమిషాలతో సహా సమయాన్ని అప్పట్లోనే లెక్కగట్టేశారు. అంటే మన వాళ్ళు నైపుణ్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రామప్ప దేవాలయం. ఇక మనకు 4వది చూసుకుంటే రామప్ప దేవాలయం అన్నమాట. ఇది తెలంగాణలోని ప్రసిద్ధ యునెస్కో వారసత్వ కట్టడం రామప్ప దేవాలయం. సాధారణంగా రాళ్లతో కట్టిన కట్టడాలు బరువు ఎక్కువై కూలిపోకుండా ఉండడానికి ఈ ఆలయం గోపురాన్ని ప్రత్యేకమైన ఇటుకలతో నిర్మించారు. ఈ ఇటుకలు ఎంత తేలిగ్గా ఉంటాయంటే వాటిని నీటిలో వేస్తే మునగకుండా పడవలా తేలుతాయి. శతాబ్దాల క్రితమే ఇలాంటి లైట్ వెయిట్ స్పాంజ్ ఇటుకలను కూడా తయారు చేశారనేది నేటికి ఒక రీసెర్చ్ టాపిక్ అనమాట. ఇక 5వది చివరిది అయిన ఆలయం వచ్చి ఎల్లోరా కైలాసనాథ ఆలయం. మహారాష్ట్రలోని ఎల్లోరా కైలాస ఆలయం ప్రపంచంలోని ఏకశిలా కట్టడాల్లో ఇది అతి పెద్దది. సాధారణంగా ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే పునాది నుండి పైకి కడతారు. కానీ ఈ ఆలయాన్ని ఒకే ఒక్క కొండను పై నుండి కిందకు తొలిచేస్తూ నిర్మించారు. దాదాపు 4 లక్షల టన్నుల రాయిని తొలగించి ఎలాంటి తప్పులు లేకుండా ఇంత అద్భుతమైన ఆలయాన్ని చెక్కడం కేవలం మానవ మాత్రులకు సాధ్యమా, లేక ఏలియన్స్ ఏమైనా సహాయం చేశారా అనే అనుమానాలు కూడా వస్తాయన్నమాట. ఇంకా లాస్ట్ చూసుకుంటే మనకు చూశారు కదా ఫ్రెండ్స్, మన పూర్వీకుల జ్ఞానం, టెక్నాలజీ ఎంత గొప్పగా. ఈ 5 ఆలయాల్లో మీకు ఏ ఆలయం బాగా నచ్చిందో, మీరు వీటిలో దేనికైనా సందర్శించారా, కింద కామెంట్ సెక్షన్ లో నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.